హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. భద్రాచలం టు సారపాక, సారపాక టు భద్రాచలం ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే భద్రాచలంలో అనేక షోరూమ్స్ కావచ్చు అండ్ అనేక షాపులు కావచ్చు అండ్ సారపాకలో ఉన్నటువంటి ఐటీసీ ఫ్యాక్టరీ. సో దీని కారణంగా ఏమవుతుందంటే చాలామంది ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అయితే ఈ టూ ప్లేసెస్ మధ్య ఎవ్రీడే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మార్నింగ్ 8 o'clock నుండి 10 o'clock వరకు అయితే చాలా వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో దానికి రీజన్ ఎంప్లాయీస్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా అదే టైంలో వాళ్ళ ఆఫీసెస్కి, వాళ్ళ డ్యూటీకి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ టూ టైమింగ్స్లో అయితే ట్రావెల్ చేస్తుంటారు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి భద్రాచలంలో 2 bridges ఉంటాయి కదా, అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. ఎస్, మీరు అక్కడ చూస్తున్నటువంటి ఏదైతే ఆ న్యూ బ్రిడ్జ్ ఉందో, ఆ న్యూ బ్రిడ్జ్ జస్ట్ ఒక 2 months బ్యాక్ ఏమైందంటే సారపాక నుండి వస్తున్నటువంటి ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో అండ్ ఎస్పెషల్లీ ఆ బ్రిడ్జ్ దగ్గర ఏమైందంటే కుంగిపోయిందనమాట. అక్కడ కొంచెం ఆ మట్టి అంతా కూడా కుంగిపోయింది. దానివల్ల ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఏం చేశారంటే ఆ 2 months హోల్డ్ చేశారు, అంటే అక్కడ కంప్లీట్గా ఆపేశారు. అండ్ ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఆ అప్రోచ్ రోడ్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. అండ్ ఏదైతే ఈ స్పెసిఫిక్ సింగిల్ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నటువంటి పీపుల్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. జస్ట్ మిస్ ఇప్పుడు ఆ పల్సర్ బైక్ అతను ఆటోకి డాష్ ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఇదే నేను చెప్పాలనుకునే విషయం. మనం ఈ సింగిల్ బ్రిడ్జ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. ఆపోజిట్ ఏమన్నా వెహికల్ వస్తూ ఉంటే మనం ఓవర్టేక్ అయితే చేయకుండా ఉండాలి. సో ఓవర్టేక్ చేస్తున్నామంటే డెఫినెట్గా మన లైఫ్ను మనం రిస్క్లో పెట్టిన వాళ్ళమే అవుతాం. సో ఇప్పుడు నా ముందు ఆటో అయితే వెళ్తుంది అండ్ ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ మూమెంట్లో నేను ఓవర్టేక్ చేస్తే ఏమైందంటే ఖచ్చితంగా నా లైఫ్ నేను రిస్క్లో పెట్టిన వాడిని అవుతా. సో వీ షుడ్ నాట్ ఓవర్టేక్ వెహికల్స్ ఆన్ దిస్ సింగిల్ బ్రిడ్జ్. కొంచెం కూడా సెన్స్ లేదు. అండ్ ఇదే ఆ అప్రోచ్ రోడ్డు చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. చూద్దాం, వచ్చేటప్పుడు మళ్ళీ నేను వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు మీకు క్లియర్గా అయితే అదంతా చూపిస్తా. మేబీ ఈ శాండ్ అంతా కూడా అక్కడ వేయడానికి మాత్రమే వాళ్ళు ఇక్కడ అన్లోడ్ చేసినట్టున్నారు. చూడండి ఇప్పుడు ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో. ఇక్కడ వెహికల్ ఆగింది, అంటే పంచాయతీ వెహికల్ ప్లాంట్స్కి వాటర్ పోస్తుంది. ఇంకా అలాంటి టైంలో ఏమవుతుందంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఈ సింగిల్ బ్రిడ్జ్ మీద అయితే కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను నా వర్క్ ప్లేస్ సారపాక దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసినట్టే. ఏమైంది చెట్టుకి? బ్రేక్ అయిందా? బ్రేక్ చేశారా? చాలా పెద్ద చెట్టు అదైతే. చాలా డేంజర్గా ఉంటుంది ఈ రోడ్ అంతా, కానీ తప్పదు. ఏంటంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ బ్రిడ్జ్ వర్క్ అంతా మనం నెమ్మదిగా వెళ్ళాల్సిందే. జస్ట్ నౌ సారపాకలోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడ మనకు డివైడర్ అయితే ఇక్కడ డివైడ్ అవుతుంది 2 roads కూడా. అంటే న్యూ బ్రిడ్జ్కి వెళ్ళడానికి మనకు అటు సైడ్ ఉంటుంది, ఇది ఓల్డ్ బ్రిడ్జ్. సో ఇప్పుడు ఒకటే సైడు ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి బోత్ వెహికల్స్ ఇలానే వెళ్తున్నాయి, వస్తున్నాయి. మీకు వెళ్ళేటప్పుడు కూడా వర్క్ అయితే క్లియర్గా చూపిస్తా. Just now I completed my work one of my teaching colleges and now సారపాక నుండి భద్రాచలం అయితే ఇక స్టార్ట్ అయినా. ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఈ రోడ్డు క్రాస్ చేయడమే. ఇది చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మన బిహైండ్ వెహికల్స్ వస్తుంటాయి, అట్ ద సేమ్ టైం భద్రాచలం నుండి కూడా వెహికల్స్ వస్తుంటాయి. కాబట్టి చూసుకొని చాలా కేర్ఫుల్గా రోడ్ అయితే క్రాస్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో చూసుకోకుండా వస్తే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి. సో ఇది న్యూ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేటటువంటి రోడ్డు యాక్చువల్గా, బట్
అక్కడ అప్రోచ్ వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో దీన్ని క్లోజ్ అయితే చేశారు. అంటే జస్ట్ ఆ వర్క్ పర్పస్లో తిరిగేటటువంటి వెహికల్స్ మాత్రమే ఇక్కడ తిరుగుతాయి. ఈ సారపాక నుండి భద్రాచలం మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పిన, భద్రాచలం నుంచి సారపాక టు భద్రాచలం వెళ్ళేటటువంటి వెహికల్స్ చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఈ 8 o'clock నుండి 10 o'clock మధ్యలో అయితే హెవీగా ఉంటుంది. సో చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి అనమాట ఈ సింగిల్ బ్రిడ్జ్ మీద. మైనర్ యాక్సిడెంట్స్ అయినాయి, ఇంత మేజర్గా ఏం కాలేదు. అండ్ అది అప్రోచ్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. మట్టి అంతా కూడా తోలేరు. అండ్ ఇక్కడ ఈ అప్రోచ్ వర్క్ అంతా కూడా ప్రాపర్గా కంప్లీట్ అయిపోయింది. అక్కడే జస్ట్ ఏమైందంటే అక్కడ ఆ మట్టి అంతా కూడా కుంగిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ మేబీ ఈ మంత్ ఎండ్కి కానీ ఆగస్ట్ స్టార్టింగ్లో కానీ ఫ్లడ్స్ అంతా కూడా కొంచెం హెవీగా ఉంటాయి. ఈ భద్రాచలం గోదావరి రివర్ ఉంది కాబట్టి. సో ఇదంతా కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలా శాండ్ కనిపిస్తుంది కానీ కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. సో చూడండి, ఆ 2 వెహికల్స్ మధ్యలో సంద్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి మూమెంట్లో మనం ఓవర్టేక్ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కాకుండా అనదర్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అది హాస్పిటల్కి కావచ్చు, ఇంకెక్కడికైనా కావచ్చు. సో హార్డ్లీ మనకు ఈ సారపాక నుండి భద్రాచలం వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక 5 minutes వేసుకోండి, 4 to 5 minutes. ఈ 4 to 5 minutes మన ముందు ఏమన్నా ఒక హెవీ వెహికల్ ఉందంటే ఓవర్టేక్ చేయకుండా, అది 2-wheeler కాకుండా ఏ వెహికల్ ఉన్నా కూడా ఓవర్టేక్ చేయకుండా, అంటే ముందు జస్ట్ ఏం వెహికల్ లేకుండా ఉంటే ఓకే. బట్ ఏమవుతుందంటే ఈ పెద్ద వెహికల్ ముందు మనకి ఏ వెహికల్ ఉందో కనిపించదు. సో ఇప్పుడు బ్రదర్ ఏదో ప్రయోగం చేస్తున్నట్టున్నాడు. ఖచ్చితంగా చూడండి, అసలు అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే చాలా డేంజర్ అనమాట. జస్ట్ ఈ 2-3 minutes గ్యాప్ టైంకి మన లైఫ్ని అలా రిస్క్లో పెట్టుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే చాలా డేంజర్ ఇది. సింగిల్ బ్రిడ్జ్ మీద 2 and 4 వెహికల్స్ వస్తున్నప్పుడు మనం అలా వెళ్ళకపోవడం బెటర్. ఎందుకంటే ఇది పెద్ద లాంగ్ కూడా కాదు, జస్ట్ చెప్పాను కదా ఒక 4 to 5 minutes మ్యాక్సిమం. 4 to 5 minutes దానికి మనం అంత రిస్క్ అయితే చేయాల్సిన నీడ్ అయితే లేదు. నా ఇంకా భద్రాచలం అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు వర్క్ వచ్చేసి 10:10కి అయితే నాకు క్లాస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అనేది ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.